అందరికీ నమస్తే. ఈనాటి ఈ సెషన్లో మనం ప్రపంచ రాజకీయాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక మహా ఉద్యమాన్ని గురించి, విప్లవం గురించి చెప్పుకుంటాం. అదే ఫ్రెంచ్ విప్లవం. ఫ్రాన్స్ దేశంలో 1789వ సంవత్సరంలో వచ్చినటువంటి ఒక ప్రజా ఉద్యమం. ఆనాటి లూయిల పాలనకు వ్యతిరేకంగా, నిరంకుశ ప్రభువర్గానికి వ్యతిరేకంగా సామాన్యులు చేసినటువంటి ఒక ఉద్యమం. దాన్నే ఫ్రెంచ్ విప్లవం అంటాం. ఇక్కడ కనుక మనం చూస్తే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి విప్లవాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 3 ఉన్నాయి. అవి 3 ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. ఒకటి అమెరికా విప్లవం, అమెరికా స్వాతంత్ర్య సంగ్రామము అంటాం దాన్ని. అమెరికా స్వాతంత్ర్య సంగ్రామం ఎప్పుడు? అది 1776లో స్టార్ట్ అయ్యి 1782 దాకా జరిగింది. అమెరికా స్వాతంత్ర సంగ్రామం అంటాం. దేనికోసం వీళ్ళు చేశారు అంటే ప్రజాస్వామ్యం కోసం. డెమోక్రసీ అనే పదం, ప్రజాస్వామిక భావన, ప్రజాస్వామ్యము, డెమోక్రసీ అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రచారం చేసింది, ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది అమెరికా స్వాతంత్ర్య సంగ్రామం. మాకు స్వాతంత్ర్యం కావాలి అంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆనాడు అమెరికాపై బ్రిటిష్ పెత్తనం ఉండేదన్నమాట. దానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ మీద వాళ్ళు యుద్ధం చేశారు. యార్క్ టౌన్ అనే యుద్ధం చేశారు 1782లో. యార్క్ టౌన్ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించి, ఇంగ్లాండ్ వాళ్ళని ఓడించి మరి స్వాతంత్ర్యం పొందారు. తద్వారా ప్రజాస్వామ్యము, డెమోక్రసీ అనే పదం మనకి ప్రపంచానికి పరిచయం చేయబడింది. ఆ సిద్ధాంతం పరిచయం చేయబడింది ప్రపంచానికి. అలాగే రెండోది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి ఫ్రెంచ్ విప్లవం. ఈ ఫ్రెంచ్ విప్లవం 1789లో క్రీస్తు శకం కేవలం 5-6 నెలల్లోనే ఇది పూర్తయింది. ఒక ప్రజా ఉద్యమం, లూయి పాలనకు వ్యతిరేకంగా మనం చెప్పుకుందాం. ఇప్పుడు దాన్ని వివరంగా చెప్పుకుందాం. ఈ విప్లవం వల్ల ప్రపంచానికి పరిచయం చేయబడినటువంటి నూతన భావాలు, నూతన సిద్ధాంతాలు ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం కోసం ఉన్నత వర్గాలకి వ్యతిరేకంగా సామాన్యులు చేసిన తిరుగుబాటే ఫ్రెంచ్ విప్లవం. ఈ సిద్ధాంతాలు ఈ విప్లవం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడ్డాయి. అట్లాగే మూడోది రష్యా విప్లవం. రష్యా విప్లవం మనం చూసినటువంటి లేటెస్ట్ విప్లవం 1917లో రష్యాలో సామ్యవాద సిద్ధాంత భావన ప్రచారం అయింది. అక్కడ ప్రజలు విప్లవం తీసుకొచ్చి రష్యా మార్పుకు కారణమయ్యారు. రష్యా విప్లవం, కమ్యూనిస్టు ప్రభుత్వ స్థాపన అక్కడ జరిగింది. జార్ చక్రవర్తుల పాలన అంతం చేసి, ఆ విధంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం మనకి రష్యా విప్లవం ద్వారా ఏమిటి? కమ్యూనిస్టు సిద్ధాంతం లేదా సామ్యవాదం అనే భావన ప్రపంచానికి, సోషలిజం అనే భావన ప్రపంచానికి తెలిసింది. ఇవి ప్రపంచ రాజకీయ పరిణామాలకు కారణమై, నూతన సిద్ధాంతాల రూపకల్పనకు కారణమైనటువంటి ముఖ్య విప్లవాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఫ్రెంచ్ విప్లవం. జస్ట్ 1789 చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెంచ్ విప్లవం ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1789 అని చెప్పవచ్చు. మరి ఈ ఫ్రెంచ్ విప్లవం, మీకు ఇంటర్మీడియట్లో ఈ విప్లవం గురించి ప్రధాన ప్రశ్న ఒకటి ఉంటుంది. 10 మార్కుల ప్రశ్నగా అడుగుతూ ఉంటారు ఎక్కువగా, ఫ్రీక్వెంట్గా. ఫ్రెంచ్ విప్లవానికి కారణాలు వివరించండి. జస్ట్ అంతే. ఫ్రెంచ్ విప్లవానికి ముఖ్య కారణాలు లేదా కారణాలను వివరించండి. ఇప్పుడు ఆ కారణాలు ఏందో చూద్దాం.
కారణాలు. కారణాలు అనేటప్పటికి మనం ఈజీగా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు, సైనిక కారణాలు, మరి ఆర్థిక కారణాలు, సాంస్కృతిక కారణాలు, అమెరికా స్వాతంత్ర్య యుద్ధ స్ఫూర్తి. ఇవి అలాగే లాస్ట్ తక్షణ కారణం. ఇప్పుడు మనం 1 by 1 మనం చూద్దాం. ఒకటి కారణాల్లో ఒకటి ముఖ్యంగా రాజకీయ కారణాలు. ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది రాజకీయ కారణాలు. విప్లవ కాలం నాటికి 1789 నాటికి మరి ఫ్రాన్స్ను పాలించే రాజవంశం పేరు బోర్బన్ రాజవంశము. బోర్బన్ రాజవంశీకులు ఫ్రెంచ్ చక్రవర్తులను లూయిలు అంటారు. ఫ్రెంచ్ చక్రవర్తులను, మనకి రష్యా చక్రవర్తులను, జారు చక్రవర్తులను ఎట్లా అంటారో ఫ్రెంచ్ చక్రవర్తులను లూయిలు అంటారు. లూయి 1, లూయి 2, లూయి 3, లూయి 4. అతని అసలు పేరు వేరే ఉంటుంది. వాళ్ళకి ఒకే రకమైనటువంటి ఒక గ్రేడింగ్ నంబర్స్ అంతే. లూయి 1, లూయి 2, లూయి 3, లూయి 4 ఇలాగా. ఫ్రెంచ్ విప్లవం కాలం నాటికి లూయి 16వ లూయి, ఆనాటి ఫ్రెంచ్ చక్రవర్తి లూయి 16. లూయి 16 పాపం ఇతను చాలా మంచివాడు, ఉదారుడు, మంచి భావాలు కలిగిన వాడు, చదువుకున్నవాడు. కాకపోతే సమయస్ఫూర్తి లేనివాడు, వచ్చే సమస్యలకు పరిష్కార మార్గం తెలియనివాడు, ఏ సమయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు, ఆలోచన తక్కువ, భార్యా విధేయుడు. ఇవన్నీ సుగుణాలే. ఇవన్నీ మనం చెప్పుకుంటే ఈ కాలంలో మంచివాడే, పండితుడే, మహానుభావుడే, కానీ ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం పొందాడు. భార్య చెప్పినట్లుగా వినేవాడు, తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేనివాడు. లూయి 16వ లూయి. ఇక ఈ వీళ్ళ పూర్వీకులు కనుక చూస్తే విప్లవం అనేది ఒకే కాలంలో ఒకేసారి రాదు. దానికి పూర్వం ఎంతో కథ ఉంటుంది. పూర్వరంగంలో దీనికి బేస్ చాలా ఉంటుంది. ఈ లూయి చక్రవర్తులు అంతా కూడా నిరంకుశ పాలకులు. చాలా వరకు ఐరోపాలో ఈ 18వ శతాబ్ది వచ్చేటప్పటికి నిరంకుశ పాలకుల ప్రస్తావన మనం ప్రతి చోట చూస్తాం. అన్ని దేశాల్లో ఈ భూస్వామ్య వ్యవస్థ కాలంలో ధనవంతులైపోయి ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో బాగా వసూలు చేయటం ద్వారా ధనవంతులైపోయి మరి సామాన్యులను తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారే తప్ప వాళ్ళ పాలనలో వివేకాన్ని ప్రదర్శించలేదు ఎవరు కూడా. అందులో లూయి చక్రవర్తులు కావచ్చు, మిగతా ఐరోపాలో దేశ చక్రవర్తులు కావచ్చు, ఏమనుకున్నారంటే దైవదత్తాధికార సిద్ధాంతాన్ని నమ్మేవారు. దైవదత్తాధికార సిద్ధాంతం, రాజు దైవాంశ సంభూతుడు, ప్రజల పాలనకు ఆ భగవంతుడే మమ్మల్ని ఈ భూమి మీదకు పంపాడు, మా రాజవంశీకులను. కాబట్టి మేము దైవాంశ సంభూతులం, దేవుని యొక్క అవతారము అని చెప్పి రాజరికము దైవదత్తాధికారం అనే సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్మి ప్రజాకంటకులై పాలించిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి ఇతని యొక్క పూర్వీకుల్లో లూయి 13 కాడి నుంచి కూడా ఆ దేశం వెనుకబడే ఉంది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైపోయింది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు అధికం చేయడం మొదలుపెట్టారు. లూయి 13 ఇంకా నిరంకుశంగా ప్రవర్తించి అంతకుముందే ఉన్నటువంటి ఈ ఫ్రెంచి పార్లమెంట్ అయినటువంటి ఎస్టేట్ జనరల్నే రద్దు చేశాడు.
మేము రాజులం, దైవదత్తాధికారం కలిగిన వాళ్ళం, రాజు దేవుని చేత నియమింపబడిన వంశీకులం, మేము ఇంకొకరి చేత సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ప్రజాసభ అయినటువంటి ఎస్టేట్స్ జనరల్ని, ఫ్రెంచ్ పార్లమెంట్ ఎస్టేట్ జనరల్, దాని పేరు ఎస్టేట్స్ జనరల్, ఆ ఎస్టేట్స్ జనరల్ని 13వ లూయి కాలంలోనే రద్దు చేశాడు. మాకు ప్రజలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నిర్ణయాధికారం మాదే అంటూ. అతని కుమారుడైనటువంటి 14వ లూయి, 13వ లూయి తర్వాత వచ్చినటువంటి 14వ లూయి ఇంకా మితిమీరిన ఆవేశంతో, అహంకారంతో ఐ ఆమ్ ది స్టేట్, మై వర్డ్ ఈజ్ లా, నేనే రాజ్యము, నా మాటే శాసనము అన్నాడు. నేనే రాజ్యము, నా మాటే శాసనము, నేనే దేవుణ్ణి, నా మాటే శాసనం, ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టు వినాల్సిందే. అంత అహంకార మనస్సుతో పరిపాలించాడు ప్రజాకంటకుడై. అతని కుమారుడైనటువంటి 15వ లూయి ఆ విధానాన్నే అనుసరించాడు. కానీ ఒకటి మాత్రం 16వ లూయికి మాత్రం, 16వ లూయి చక్రవర్తి అయ్యేనాటికి అతని వయస్సు కేవలం 20 సంవత్సరాలే. ఈ 16వ లూయి యొక్క భార్య పేరు మేరీ ఆంత్వానెత్. 16వ లూయి యొక్క భార్య మేరీ ఆంట్వానెట్ ఆస్ట్రియా రాణి మేరియా థెరిసా కుమార్తె. మంచి అందగత్తె, తెలివితేటలు కలిగిన ఆమె, ధనవంతురాలు, బాగా సంపన్నురాలు. ఆస్ట్రియా రాజ్యము అంటే రాజకీయంగా ఐరోపాలో ఒక కేంద్రస్థానం వహించినటువంటి సంపన్న రాజవంశం. ఆ మేరియా థెరిసా, ఆస్ట్రియా రాణి మేరియా థెరిసా కుమార్తె మేరీ ఆంత్వానెత్ ధనవంతురాలు, బాగా మంచి ధనవంతురాలు. మరి ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన ఆమె. ఈమెకు ఐశ్వర్యవంతుల అంటేనే ఇష్టము, పేదలు అంటే ఇష్టం లేదు. తన వద్దకు పేదలను ఎవరిని రానిచ్చేది కాదు. సంపన్నులతో ఎప్పుడూ సమావేశం అవుతూ ఉండేది. అసహించుకునేది పేదవారిని. మరి 16వ లూయిని ప్రభావితం చేసినటువంటి భార్య, మరి ఈమె మాటే చెల్లుబాటు అయ్యేది. మరి వివాహం అయ్యేటప్పటికి 16వ లూయికి కేవలం 20 సంవత్సరాలు, మేరీ ఆంత్వానెత్కి 19 సంవత్సరాలు. వాళ్ళు రాజ్యాధికారం చేపట్టిన తర్వాత ఇంత చిన్న వయసులో ఉన్నాం మనం సక్రమంగా పరిపాలన చేయగలమా అంటూ వాళ్ళు మరి తమ భావాన్ని ప్రకటించారు. చేయలేమేమో, ఏంది మనకి ఇంత చిన్న వయస్సులోనే ఇంత బరువు బాధ్యతలు నెత్తి మీద పడ్డాయి, ఈ పదవిని సక్రమంగా చేయగలమా లేదా అంటూ భయపడ్డారు, ఒక రకమైనటువంటి భయం. కానీ 16వ లూయి 15వ లూయి బతికున్నప్పుడే ఒక మాట తన కుమారుడికి చెప్పాడు. అయ్యా, మా పరిపాలన ఏదో అయిపోయింది, నువ్వు కొంచెం జాగ్రత్త పడు. ఎందుకంటే సమాజంలో మార్పులు వస్తున్నాయి. సామాన్య ప్రజలు పన్నుల భారంతో కుంగిపోతున్నారు, మన మీద ద్వేషంతో ఉన్నారు, పరిపాలన మీద, రాజకుటుంబం మీద. నా తర్వాత ప్రళయం వస్తుందేమో, జాగ్రత్త, గ్రహించి పని చెయ్యి. పరిపాలనలో వివేకం ప్రదర్శించు, తెలివితేటలు ప్రదర్శించు, తొందరపడబాక. ఇప్పటిదాకా మా పూర్వీకులు, మన వంశీకులు ఎట్లాగో పరిపాలన చేశారు, పరిపాలన ఖరాబ్ అయిపోయింది, ప్రజలు ఆవేశంతో ఉన్నారు. ఏ క్షణంలో అయినా ఈ ఆవేశం పెరిగి 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 పెను ప్రమాదంగా, తుఫానులాగా మన మీద విరుచుకుపడవచ్చు. జ్ఞప్తిలో ఉంచుకో, జాగ్రత్తగా పరిపాలన చేయి అని చెప్పంటూ అతన్ని ఆదేశించినట్లుగా చెప్తారు.
అయినప్పటికీ ఇతను తగు నిర్ణయం తీసుకునే సామర్థ్యం లేనివాడు. మరి ఈ లూయి చక్రవర్తులు వాళ్ళ యొక్క పరిపాలన ఈ విధంగా ఉండేది. నిరంకుశ పాలన, దైవదత్తాధికార సిద్ధాంతాన్ని వాళ్ళు కలిగి ఉండేవారు. దైవదత్తాధికారం, రాజరికం అనేది ఈ రాజకీయ కారణాలుగా మనం చెప్పవచ్చు. రెండోది సామాజిక కారణాలు. మనం భూస్వామ్య వ్యవస్థలోకి వెళ్తే ఆనాడు ఫ్రాన్స్లో సమాజం ఎలా విభజింపబడి ఉంది అనేది కూడా ఒకసారి మనం చెప్పుకున్నాము గత వీడియోల్లో. భూస్వామ్య వ్యవస్థ నాటి సమాజం. ఫ్రాన్స్లో సామాజిక వర్గాలను ఎస్టేటులు అంటారు. ఫ్రాన్స్లోని సామాజిక వర్గాలను ఎస్టేట్లు అంటారు. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఎస్టేట్ ఎల్లప్పుడూ సమాజంలో, ఏ సమాజంలో అయినా ప్రథమ స్థాయి గౌరవాన్ని పొందేవారు ఎవరు? మతాధికారులు. ఫస్ట్ ఎస్టేట్ మతాధికారులు. ఈ మతాధికారుల్లో బాగా ధనవంతులుగా, మంచి పలుకుబడి కలిగి, ఆర్థికంగా మంచి ఎస్టేట్లుగా, క్యాథడ్రల్స్గా మారి భూస్వాములతో పోటీ పడినటువంటి మతాధికారులు సుమారుగా విప్లవకాలం నాటికి 5,000 లేదా 6,000 మంది ఉండవచ్చు అని అంటారు. అంటే మొత్తం ఆనాటి ఫ్రెంచ్ విప్లవ కాలం నాటికి మొత్తం జనాభా, ఫ్రాన్స్ జనాభా కనుక చూస్తే 27 మిలియన్లు. 27 మిలియన్లు. ఫ్రెంచ్ విప్లవ కాలం నాటికి జనాభా ఎంతమంది ఉన్నారు? 27 మిలియన్లు. 27 మిలియన్లు అంటే ఒకసారి చూద్దామా? మిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయి? మీకు ఐడియా ఉందా? 27 మిలియన్లు అంటే 27 తర్వాత 6 సున్నాలు పెట్టడమే మిలియన్ అంటే. 6 సున్నాలు పెట్టడమే, అవి 27 మిలియన్లు. సరే, దీన్ని విభజిద్దాం మన హిందూ సంఖ్యామానంలో. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. అంటే 2,70,00,000 మంది. 27 మిలియన్లు అంటే ఎంతమంది? 27 మిలియన్లు అంటే 2,70,00,000. సరే, ఇంత జనాభాలో మొదటి ఎస్టేట్ అయినటువంటి మతాధికారులు మొత్తం జనాభా ఎంత? 1,30,000. ఎంత పర్సెంటు? 0.5% ఉండొచ్చు. ఒక 0.5%, 0.5% మొత్తం జనాభాలో మతాధికారులు. ఈ 1,30,000 మందిలో కేవలం 5,000 మందో 6,000 మందో బాగా సంపన్నులు, పెద్ద చర్చీలకు మతాధికారులుగా ఉండేటువంటి వారు. భూస్వాములను తలపించే విధంగా వీరు భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉంటారు. మిగిలిన వారంతా కూడా సామాన్యులను సపోర్ట్ చేస్తూ ఉంటారు. సామాన్యులుగా కలిసిపోయినటువంటి వారు ఫ్రెంచి ప్రజలకు అతి సమీపంలో, దగ్గరలో ఉండి ప్రభు వాక్యాలు వినిపిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండేటువంటి వారు. ఫ్రెంచ్ విప్లవంలో వీరు కూడా కొంత భాగం. ఇప్పుడు భూస్వాముల్లో కానీ మతాధికారుల్లో కానీ అందరూ భూస్వాములు అంటే అందరూ బాగా ఎస్టేట్, బాగా సంపన్నులనే లేదు. మతాధికారులు అంటే అందరూ దైవభక్తి కలిగి ప్రార్థన చేసేవాళ్ళు కాదు. మరి భూస్వామ్య వ్యవస్థలో మూలాలు కనుక మనం చూస్తే 2వ తరగతి అయినటువంటి ప్రభువులు, ఈ ప్రభువులనే మనం భూస్వాములు అంటాం. ఈ ప్రభువులు సుమారుగా వీళ్ళ జనాభా 1,60,000.
అంతే, అంతకంటే లేదు మొత్తం జనాభాలో. ఫ్రెంచి విప్లవ కాలం నాటి మొత్తం జనాభాలో 1,60,000 కంటే వీళ్ళ జనాభా లేదు. వీళ్ళలో కూడా బాగా రాజరికాన్ని రాజులతో పాటుగా బాగా సంపాదన కలిగినటువంటి ప్రభువులు ఉన్నారు వీళ్ళలో. ఇక్కడ ప్రభువుల్లో 2 తరగతులుగా మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ప్రభువుల్లో 2 తరగతులు వాళ్ళు ఉన్నారు. ఒకరేమన్నా రాజు వెంట నడిచి యుద్ధాల్లో పాల్గొనేటువంటి ప్రభువులు, వీళ్ళు తెలివి కలిగిన వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు. వీళ్ళు ఈ 1,60,000 మందిలో సుమారుగా ఒక 70,000, ఒక 40,000 అలా ఉంటారు. 40-50,000 అంతకంటే ఉండరు. ఎవరు వీళ్ళు? యుద్ధాలు వచ్చినప్పుడు రాజుకి, రాజు కుటుంబానికి, లేదా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు రాజుని సపోర్ట్ చేసేవారు, రాజవంశీకులను సపోర్ట్ చేసేవారు, ఫ్రెంచి రాజకుటుంబాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఏంటి, కనుసన్నల్లో ఉంటారు, రాజుకి కనుసన్నల్లో ఉంటారు. మొదటి వర్గ ప్రభువులు బాగా దమ్మం దర్పం కలిగి బాగా పెద్ద పెద్ద ఎస్టేట్లకు వారసులై వంశపారంపర్య హక్కుతో ఆ రాజు యొక్క కనుసన్నల్లో ఉంటూ మెప్పులు పొందుతూ లాభాలు పొందుతూ సమయస్ఫూర్తితో ఖర్చులు చేస్తూ వాళ్ళకి మరి రాజకుటుంబం యొక్క అభిమానం పొందినవారు. అవసరమైతే యుద్ధాల్లో రాజుతో పాటు యుద్ధం చేసేవారు ఒకరైతే, ఇంకా మిగతా 2వ వర్గ ప్రభువులు ప్రజలకు అందుబాటులో, ప్రజల దగ్గర ఉండి, ప్రజల తమ యొక్క మేనర్లలో ఉండి ఆ భూ పంపకం చేసి పంటలను పండిస్తూ ఆ ప్రజలతో మమేకమయ్యే ప్రభువులు ఒక వర్గం వారు. వాళ్ళలో కూడా ధనవంతులు ఉండొచ్చు, యుద్ధాలకు వెళ్ళరు వీరు. రాజుతో సంబంధాలు ఆ పన్ను చెల్లించే అంతవరకే తప్ప మిగిలిన ప్రాధాన్యతలు ఉండవు అన్నమాట. వాళ్ళ వచ్చినటువంటి భూమిని సాగు చేసుకోవడం, రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేయటం, రాజు కట్టడం, వాళ్ళు మరి జమీందారులుగా పెత్తనం చేయడం ప్రజల మీద. మరి 2వ వర్గం ప్రభువులు, 3వ వర్గం సామాన్యులు. మిగిలిన వాళ్ళంతా కూడా సామాన్యులే. మొత్తం 27 మిలియన్ జనాభాలో 1,40,000 మంది వీళ్ళైతే మతాధికారులు, 1,60,000 మంది భూస్వాములైతే మిగిలిన జనాభా సామాన్యులు. ఈ సామాన్యుల్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి సామాన్యుల్లో ఎగువ తరగతి, మన భూస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు చెప్పుకున్నాం. 2వది దిగువ తరగతి. ఎగువ తరగతి అంటే ఎవరు? ఉద్యోగులు, వృత్తి పనివారు, కార్మికులు, వడ్డీ వ్యాపారులు, మేధావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రకరకాల ఇతర వ్యాపకాలు, వృత్తులు కలిగిన వారు. వీళ్ళనే బూర్జువా వర్గం అంటాం, వైజ్ఞానికులు అంటాం, రచయితలు ఉన్నారు కదా వాళ్ళు. అలాగే అంటే తెలివి కలిగిన వారు కాస్త సామాన్యుల్లో. రెండో వర్గం దిగువ తరగతి సామాన్యులు. ఈ దిగువ తరగతి సామాన్యుల్లో చిన్నపాటి వర్తకులు, వ్యవసాయదారులు, స్వతంత్ర రైతులు, అట్లాగే ఎక్కువగా సేద్య బానిసలు, సెర్పులు, వీళ్ళంతా కూడా దిగువ తరగతికి సంబంధించిన వారు. ఈ మేధావుల్లో కూడా దగ్గర ఫ్రాన్స్ జనాభాలో ఒక 4%, 3% కంటే వీళ్ళు ఉండేవారు కాదు. ఎక్కువ శాతం ఫ్రెంచ్ జనాభా 94% దిగువ తరగతికి చెందినటువంటి సామాన్యులే. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే మతాధికారులు కావచ్చు, ప్రభువులు కావచ్చు, రాజ్యానికి పన్నులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళెవరు? మతాధికారులు, చర్చి ఫాదర్లు, దైవ సేవలో గడిపేవారు, దైవజనులు. వీళ్లకు రాజ్యం కంటే దేవుని సేవ గొప్పది కాబట్టి రాజు కూడా, ఆనాటి రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతం
ఆచరించేవాళ్ళు కాబట్టి, రాజు మంచిని కాంక్షిస్తూ ప్రార్థన చేసే వర్గం కాబట్టి పన్నుల నుండి మినహాయింపు ఉండేది. ప్రభువులు ల్యాండ్ లార్డ్స్, ఆర్థిక వ్యవస్థ మొత్తం వీరే చక్కబెట్టేవారు, వీరే నడిపేవారు. రాజ్యంలో భూమంతా వీళ్ళ కిందే ఉండేది కాబట్టి వాళ్ళకు వారు పన్నులు కట్టుకోరు కదా. కాబట్టి వీళ్ళు ఈ రెండు వర్గాల వారు రాజుకి, రాజ్యానికి, మతానికి ఎటువంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల వీళ్ళని స్వాధికారులు అంటాం. స్వాధికార వర్గం అంటే ఇంగ్లీష్లో ప్రివిలైజ్డ్ క్లాస్ అంటాం. ఉన్నత స్థాయి వర్గము. అన్ని ప్రివిలేజెస్ ఈ రెండు వర్గాలకే. అన్ని అధికారాలు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. వీళ్ళ చేతిలో మతాధికారాలు ఉంటాయి, వీళ్ళ చేతుల్లోనే ఉన్న ఆర్థిక అధికారాలు, పరిపాలనా అధికారాలు ఉంటాయి, సైనిక అధికారాలు ఉంటాయి. అన్నీ అధికారాలు కలిగిన వర్గము స్వాధికార వర్గము. ఇది మూడో వర్గము, అన్ప్రివిలేజ్డ్ క్లాస్. స్వాధికార రహిత వర్గము అంటే అధికారాలు లేని వర్గము. పాలకులు పై వర్గాల వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించే వర్గము. వీళ్ళల్లో ఎగువ తరగతికి చెందినటువంటి కవులు, కళాకారులు, మేధావులు, పండితులు, ఉద్యోగులు, వడ్డీ వ్యాపారులు ఒక 4% ఉంటే మిగిలిన ఈ రెండు వర్గాలు కలిపి మనకు తెలుస్తుంది కదా, 1% వేసుకోండి అంతే. 1% కంటే ఎక్కువ ఉండదు మొత్తం ఫ్రెంచ్ జనాభాలో. మిగిలిన 95% జనాభా దిగువ తరగతికి చెందినటువంటి చిన్న చిన్న వ్యాపారులు, చిన్న చిన్న వృత్తి పనివారు అంటే చేతి వృత్తుల వారు, అలాగే కార్మికులు, భూస్వాముల యొక్క కర్మాగారాల్లో పనిచేసేటువంటి వారు. మరి ఎక్కువ శాతం సేద్య బానిసలు, ప్రభువుల దయాదాక్షిణ్యాల మీద. వీరు మరి రాజ్యానికి కట్టవలసిన పన్నులన్నీ కూడా ఈ సామాన్య వర్గం, ఎగువ తరగతి కావచ్చు, దిగువ తరగతి కావచ్చు, సామాన్యులు రాజ్యానికి పన్నులు కట్టాల. అట్లాగే మతానికి టైట్స్ అనే పన్ను కట్టాల. మతానికి ప్రజలు కట్టే పన్నులేంటి? ప్రజలు తమ వంతు, తమ సంవత్సర ఆదాయంలో 10వ వంతు తప్పనిసరిగా ఆ చర్చి నిర్వహణకు దైవ పన్నుగా కట్టవలసిందే. అది నిర్బంధం, తప్పదు. ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆదాయంలో టైత్ అనే పన్ను కట్టాల. 10th part ఆఫ్ ది టోటల్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్. 10th part ఆఫ్ ది, గుర్తుపెట్టుకోండి, టైత్ 10th part అంది. టైత్ అంటే ఏమిటి? 10th part ఆఫ్ ది యాన్యువల్ ఇన్కమ్. ప్రతి ఒక్కరూ ఆ దేవునికి అర్పించవలసిందే చర్చి నిర్వహణ కోసం. అవి కాకుండా మతాధికారులకు పీటర్స్ పెన్స్, అట్లాగే సప్త సంస్కారాలు. ఈ క్యాథలిక్ క్రైస్తవ మతంలో కానీ ప్రొటెస్టెంట్, అప్పటికే ప్రొటెస్టెంట్ మతం వచ్చింది. అంటే క్రైస్తవ మతం రెండుగా చీలింది. ఫ్రాన్స్లోని ప్రొటెస్టెంట్ మత వర్గీయులను ఏమన్నారంటే కాల్వినిస్టులు అన్నారు. జాన్ కాల్విన్ అనే అతను ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమానికి కారకుడైనటువంటి మార్టిన్ లూథర్ జర్మనీలో ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఈ రోమన్ క్యాథలిక్ మతంలోని ఈ జుగుప్సాకరమైనటువంటి ఆడంబర ఖర్చులకు సంబంధించి మతాధికారులు చేసేటువంటి మరి అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా, వారి యొక్క భోగలాలసత్వానికి వ్యతిరేకంగా, అదాని తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం. మరి 16వ శతాబ్దిలో 1520 ఆ ప్రాంతంలో క్రీస్తు శకం జర్మనీలో మార్టిన్ లూథర్ మత సంస్కరణ ఉద్యమానికి కారకుడయ్యాడు. ఫలితంగా రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతం రెండుగా చీలింది. సనాతన రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మతం ఒక వర్గంగా ఏర్పడింది. రెండవ వర్గం ప్రొటెస్టెంట్ ఉద్యమం, ప్రొటెస్టెంట్ మతం. పోపు కూడా దాన్ని క్రైస్తవ మత శాఖగా గుర్తించాడు, ఒప్పుకోక తప్పలా. ఆ విధంగా ప్రొటెస్టెంట్ మతం జర్మనీ కేంద్రంగా ఐరోపాలో విస్తరించింది అనేక దేశాల్లో.
మార్టిన్ లూథర్ యొక్క అనుయాయులు అన్ని దేశాల్లో మత సంస్కరణ ఉద్యమాలు చేశారు. ఆ విధంగా అతని ఫాలోవర్గా ఫ్రాన్స్లో జాన్ కాల్విన్ అనే మత గురువు ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. అతని పేరు మీదుగా దాన్ని మరి కాల్వినిస్టులు, ఫ్రాన్స్లోని ప్రొటెస్టెంట్లను కాల్వినిస్టులు అన్నారు. మరి ఈ మత సంస్కరణ ఉద్యమం జరిగిన ఫ్రాన్స్లో రకరకాల దైవక్రతువుల పేరుతో ఈ టైట్సే కాకుండా రకరకాల పన్నులు, మత పన్నులు వాళ్ళు వసూలు చేస్తూ ఉండేవారు ప్రజల వద్ద నుండి. మరి పీటర్స్ పెన్స్ అంటే ఈ మతాధికారికి, చర్చి ఫాదర్కి ప్రజలు కట్టేటువంటి, అతని యొక్క కుటుంబం బతకాలి కదా. ఇప్పుడు టైత్ అంటే చర్చి నిర్వహణకు, చర్చి రిపేరు, రీమోడలింగ్ వాటికి సంబంధించింది. చర్చి డెవలప్మెంట్కే ఆ టైత్ ఖర్చు పెడతారు ప్రభువు పేరు మీద. మరి దాన్ని నమ్ముకుని ఉన్నటువంటి పూజారి వర్గం ఉంది కదా, వారి కుటుంబాలు మరి జీవించాలి కదా. దానికి మరి మతాధికారులకి, పూజారులకి కట్టేటువంటిది పీటర్స్ పెన్స్. అట్లాగే రకరకాల కర్మకాండలు జరిపేటప్పుడు రకరకాల మరి బహుమానాలు, లేకపోతే దాన్ని ఏమంటాం మనం, పూజారులకు ఇచ్చేవి కానుకలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఎంతైతే మతాధికారిని మనం సంతృప్తి పరుస్తామో స్వర్గద్వారాలు అంత బాగా ఎదురు చూస్తూ ఉంటాయి. తదనంతరం వీళ్ళకి మోక్షం కలుగుతుంది, ప్రజలకు మోక్షం ఇచ్చే వర్గం మతాధికార వర్గం అని చెప్పేసి ప్రచారం ఆనాడు జరుగుతూ ఉంది. ఒకవైపున రాజులు, ఈ ప్రభువులు ఏం ప్రకటించుకునేవారు, ప్రచారం చేసుకునేవారు, మేము దైవదత్తాధికారం కలిగిన వాళ్ళం, దేవుడు మమ్మల్ని పాలనకు పంపించినటువంటి వాళ్ళం అని చెప్పేసి వీళ్ళు దైవదత్తాధికార సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉంటే, వంశానుగతంగా వంశపారంపర్య హక్కుతో వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే, రాజులు కావచ్చు, ప్రభువులు కావచ్చు, మతాధికారులు మేము దేవుని వారసులము, భగవంతుని సంతతి మేము పిలిస్తేనే పలుకుతాడు అనే తత్వాన్ని ప్రచారం చేసేటువంటి వర్గంగా బయలుదేరింది. ఆనాటి అమాయక జనాన్ని వీళ్ళు ఆ విధంగా మరి ప్రభావితం చేస్తూ ఉన్నారు. దాని బలి పశువులు సామాన్యులు. ఈ సామాన్యులు ఎక్కువ జనాభా. ఈ రెండు వర్గాలు ఎవరు కూడా రాజ్యానికి పన్నులు కట్టరు, సామాన్యులే. చర్చిగా ఇక్కడ మతాధికారులను మనం ఏమంటామంటే చర్చ్ అంటాం అంతే. అది చర్చ్. రాజ్యం అంటే ప్రభు వర్గం. సింపుల్గా వన్ వర్డ్తో ఈ విధంగా పిలుస్తారు. చర్చి అంటే మతాధికారులని అర్థం అనమాట. రాజ్యం అంటే ప్రభువులని అర్థం, పాలకులు అని అర్థం. ఇక థర్డ్ ఎస్టేట్ సామాన్యులు. వీళ్ళ మతాధికారులకు, ప్రభువులకి, రాజులకి అన్ని పన్నులు కట్టగా